సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మీకున్న బంధం గురించి చెప్పండి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో. యాక్చువల్గా మేము విన్నదైతే మీరు ఆయన వెనకాలే ఉంటారు, రైట్ హ్యాండ్లో ప్రతి సందర్భంలో మీరు కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా. సో మీ గురించి చెప్పండి సార్. నా పేరు హనుమంతరావు అమ్మ, నేను అమీర్పేట్ డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు మా మంత్రి గారి జన్మదినం సందర్భంగా మా కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో మొత్తం కూడా అందరు కార్యకర్తల ఆనందోత్సవాల్లో మధ్యలో అన్నగారు బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నాము. అలాగే ఇప్పుడు మేము ఉదయం మీకు కూడా తెలియజేశాము, మా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మా అమీర్పేట్ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా చేశాము బర్త్డే వేడుకలు. అలాగే పేదవారికి కూడా పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. మా అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి శశికుమార్ గారి ఆధ్వర్యంలో మా డివిజన్ సీనియర్ నాయకులైనటువంటి అందరితో పాటు కలిసి మేము కుట్టు మిషన్లు ఇచ్చాము. అలాగే మేము ఆసుపత్రిలో మరి ఫ్రూట్స్ కూడా ఇచ్చి మన ఉదయం అక్కడ అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించినాము. తదుపరి ఇక్కడ వచ్చాము. వారు ఎన్నంటే ఎందుకుంటామంటే ఆయన పేద ప్రజల నాయకుడు, ఎప్పుడు కూడా కార్యకర్తలని తమ్ముడు అన్నట్టుగా ఒక కుటుంబ సభ్యుల్లాగా అతను చూస్తుంటాడు. మమ్మల్ని ఏ కష్టం వచ్చినా నేనున్నా అని పలికే ఒక నాయకుడు, ప్రజానాయకుడు, పేదల నాయకుడు, మాస్ లీడర్ అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు. వారితో జర్నీ చేయడము మా చాలా అదృష్టం. మరి ఇలాగే వారు ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలి, అలాగే ఇలాంటి ఉన్నతమైన పదవుల్లో ఉండాలి అనేసి మా కార్యకర్తలందరూ కూడా కోరిక. మీరు ఇప్పుడు అన్నగారు అన్నట్టుగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డంకా బజాయిస్తాడు. ఇప్పుడు మా సనత్నగర్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎలక్ట్ అయినటువంటి మంత్రి గారు ఈ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తాడు. దాంట్లో ఎటువంటి ఆలోచన లేనే లేదు. ఇక ఈ బర్త్డే వేడుకలు అయితే ఇక మీరు చూస్తూనే ఉన్నారు, మా డివిజన్ నాయకులే ఉన్నారు. సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ డివిజన్ వేడుకలు కూడా మంత్రి గారి పిలుపు మేరకు వారి ఆధ్వర్యంలోనే ఈ వేడుకలన్నీ జరుగుతూ ఉన్నాయి. మా కరుణాకర్ రెడ్డి గారు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు, సీనియర్ లీడర్ మా డివిజన్ నుంచి, వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మా డివిజన్ నాయకులైనందుకు మేము కూడా గర్వపడుతున్నాం. వారికి మీ ఛానల్ ద్వారా కూడా నేను నా డివిజన్ నాయకులైనందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చేసినందుకు వారికి ఇంత ఘనంగా దాదాపు 10,000 మంది వచ్చారు. సినీ కార్మికులు 6,000 మంది, మా కార్యకర్తల నాయకులు అందరూ కూడా చాలామంది వచ్చారు. ఒక 5,000 అంటే కార్యకర్తలు ప్రజల్లో ఒక 5,000, మళ్ళీ సినీ కార్మికులు వచ్చారు 10,000 మించి కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇంకా హాల్ నిండిపోయే ఉంది. భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తూనే ఉన్నారు, ఇంకా ఉన్నది. ఆయన మీద అంత అభిమానం, ఆయన మీద ప్రేమ, అభిమానం చాలామంది కార్యకర్తలకు ఉన్నది. అంటే ఇప్పుడు సినీ కార్మికులు కూడా 6,000 మంది వరకు వచ్చారు అని అంటున్నారు. వాళ్ళకు కూడా ఈయన పట్ల ఇంత అభిమానం ఉండడానికి కారణం ఏంటి సార్? వాళ్ళకి హైదరాబాద్లో ఉండి ఈ సినీ రంగం మొత్తం హైదరాబాద్లో ఉంది. అందులోనూ సినిమాటోగ్రఫీ శాఖ మార్చులైనటువంటి ఆయన ఇంతకుముందు కూడా ఈ సినీ ఫీల్డ్ తోటి చాలా అనుబంధం, అందరు ప్రొడ్యూసర్తో కానీ హీరోలతో కానీ చాలా అనుబంధం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన మీద ప్రేమతోటి మరి అందరు కూడా రావడం జరుగుతుంది. వారు మంచిగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా చూస్తున్నారు మీరు. అంటే యాక్చువల్గా ఇప్పుడు సినీ కార్మికులందరూ ఒక ఆశతో కూడా వచ్చారు. యాక్చువల్గా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అని, అది నిజం అంటారా? డబుల్ బెడ్రూమ్ మీరు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలోనే డబుల్ బెడ్రూమ్ అనేసి ప్రతి ఒక్కరికి, ఏ కార్యకర్తకు అని కానీ నా వ్యక్తి అని నీ వ్యక్తి అని లేదు. అన్ని పార్టీల నాయకులు, ఏ పార్టీ అనేది కూడా ముఖ్యం కాదు. బీజేపీ, కాంగ్రెసా, తెలుగుదేశమా, ఈ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. పేద ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం, దృఢ సంకల్పం కేసీఆర్ది కాబట్టి అది మీరు చూస్తున్నారు. ఆన్లైన్ లాటరీ ద్వారానే వస్తుంది. అందరూ పేదవాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా చెప్తున్నారు, ఈ ప్రభుత్వం మాకు గూడు కల్పించింది, ఉండడానికి ఇంత మంచి చక్కని గూడు కల్పించింది. ఇక్కడ తెలంగాణ ప్రజలే కాదమ్మా, మీరు చూస్తున్నారు ఆంధ్ర ప్రజలు కూడా ఎంతోమంది ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయినారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఎంత మాకు రాదనుకున్నామన్నా, మీరు ఈ ప్రభుత్వం మాకు ఇవ్వదేమో అనుకున్నాము. ఆంధ్ర వ్యక్తులకు మాకు అది అలాంటి ఏమి లేదు, ప్రజలంతా సమానమే. తెలంగాణలో ఎవరున్నా, సెటిలర్స్ ఉన్నా కానీ ఎవరున్నా, ఈ రాజస్థాన్ కావచ్చు, బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, వాళ్ళు ఇక్కడ గత 20 సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు ఆన్లైన్ ద్వారా, వాళ్ళకందరికీ ఇస్తున్నారు. ఈ కార్మికులకు కార్యకర్తలది కాదమ్మా, ప్రజల కోసమే ఈ స్కీమ్. సరే, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం ఎంతటి పెళ్ళైనా సరే, పుట్టినరోజైనా సరే, ఒక్కసారైనా వాటి గురించి మాట్లాడుకోవాలి కాబట్టి అడుగుతున్నాను నేను.
ఎలా ఉందంటారు సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి? ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ నుంచి ప్రముఖుల్ని దించేస్తున్నారు, బీజేపీ కానీ